ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, మీ పనులకి బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు. మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యల గురించి ప్రార్థన చేద్దాం. అంతకన్నా ముందు ఒక్క మాట మాత్రం మర్చిపోవద్దు. ఎవ్వరి మీద మనం ప్రార్థన కూర్చునే ముందు, ప్రార్థనలో ఉండే ముందు ఎవ్వరి మీద ద్వేషం గాని, కోపం గాని, అసహనం గాని, చిరాకు గాని లేకుండా చూసుకోండి మీ హృదయాలు. మన హృదయాలు కల్మషం లేనివిగా ఉండాలి. మన హృదయాలు చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. మన హృదయం అంత పరిశుభ్రంగా ఉంటేనే మన ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చింది. ఫస్ట్ మన కంట్లో ఉన్న దూలం చూసుకోవాలి, తర్వాత ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసును చూడాలి అని తండ్రే చెప్పాడు. కాబట్టి మొదట మనం ప్రార్థనలో కూర్చుంటాం. కాబట్టి మన సమస్యలకి పరిష్కారం దొరకాలన్నా, మన ప్రార్థనకి జవాబు రావాలన్నా కూడా మనసులో ఎటువంటి కల్మషం కానీ, ఎటువంటి ద్వేషం, కోపం కానీ, అసహనం కానీ పెట్టుకోకుండా అప్పుడు తండ్రిని అడుగుదాము. ఖచ్చితంగా జవాబు పొందుకుంటారు. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా తండ్రి. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీకే స్తోత్రం నా ప్రభా. మరి గడిచిన ఈ దినమంతా నా తండ్రి మిమ్మల్ని క్షేమంగా నా తండ్రి పగలు మేఘస్తంభమై మా పనులకు తీసుకెళ్లారు. అలాగే రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా, మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి ఇంత భద్రత మాకివ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత ప్రభా, మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. అయినా సరే ప్రభా, మరి వాళ్లల్లో చాలా మంది క్షేమంగా ఇంటికి చేరుకోలేకపోయారు. యాక్సిడెంట్ అయి మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం, లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ప్రభా ఇంత క్షేమంగా తీసుకొచ్చిన దేవా, ఏ పాటి వారం నా తండ్రి మా మీద మీ దృష్టి పెట్టడానికి, మీ భద్రత మాకివ్వడానికి మేమే పాటి వారం ప్రభా. అందరూ బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో నా తండ్రి, వారి కుటుంబాలను ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. వారి కుటుంబాల్లో ఏవే సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు ప్రభా, సమస్తము ఎరిగి ఉన్న దేవా, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఎవరెవరి కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఎటువంటి అప్పులు ఉన్నాయి, ఎటువంటి బాధలు, అనారోగ్యాలు ఉన్నాయో ప్రతిదీ మీకు తెలుసు నా ప్రభా. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వారు చేసిన తప్పులు దయచేసి క్షమించమని అడుగుచున్న మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి? మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. మరి బిడ్డలు నా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎంతో మంది ప్రభా సఫర్ అయిపోతున్నారు, సతమతమైపోతున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు నా తండ్రి. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు ప్రభా. మరి బిడ్డలు మీ చిత్తం తెలుసుకోకుండా నా తండ్రి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే ప్రభా మరి ఇష్టం వచ్చినట్టు, మరి తనకు నచ్చినట్టు ప్రభా ఆస్తి మొత్తం తీసుకెళ్ళి నా తండ్రి ఖర్చు పెట్టుకొని చివరికి కనీసం తినడానికి కూడా లేని పరిస్థితులు, తను చేసిన తప్పు తను తెలుసుకొని పశ్చాత్తాపడి అయ్యో నా తండ్రి దగ్గర ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా, నా తెలివి తక్కువతో, నా సొంత తెలివితో ఎంత భయంకరమైన తప్పు చేశాను, నా తండ్రి నా వల్ల ఎంత బాధపడి ఉంటాడు ఆ రోజు అని మరి తన తప్పు తను తెలుసుకొని పశ్చాత్తాపంతో నా తండ్రి మరి బిడ్డలు తప్పిపోయిన కుమారుడు మరి తండ్రి పాదాల మీద పడి నా తండ్రి కన్నీరు కార్చాడు ప్రభా. ఆ తండ్రి ప్రభా మరి బిడ్డ మీద ప్రేమతో క్షమించేశాడు. జరిగిపోయిన విషయాలు ఇక మర్చిపో, నేను నీకని ప్రభా ధైర్యాన్ని ఇచ్చాడు. తిరిగి మరలా కొడుకుగా అంగీకరించాడు. అదే పరిస్థితిలో ఉన్నారు తండ్రి బిడ్డలు. తప్పిపోయిన పిల్లల వలె నా తండ్రి వారి సొంత తెలివితో నా ప్రభా మరి గృహాలు మొదలు పెట్టుకున్నారు, మరి అలాగే అప్పులు చేశారు, మరి మనుషులను నమ్మి నా తండ్రి మోసపోయామని ప్రభా ఇప్పుడు దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు చేసింది తప్పే ప్రభా, మీ చిత్తం అడగలేదు, మీ ఆలోచన కూడా తీసుకోలేదు. తప్పిపోయిన కుమార్తెలాగా నా తండ్రి మరి వాళ్ళ సొంత ఆలోచనతో ముందుకెళ్ళాలనుకున్నారు. అందుకనే నా తండ్రి ఇప్పుడు పరిస్థితిలో మరి
తారుమారైపోయినా తండ్రి వారికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో సుడిగుండంలో ఉండిపోయారు ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడినా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. బిడ్డలకు ఒక దారి చూపించండి, అప్పుడు తీరే మార్గాన్ని మీరు చూపిస్తేనే నా ప్రభా వాళ్ళకి పూర్తిగా అప్పులన్నీ తీరిపోతాయి. బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మరి వాళ్ళకి ఎటువంటి నా తండ్రి పాపపు ఆలోచనలు రానివ్వకుండా, ఆత్మహత్య ఆలోచనలు ప్రభా రానివ్వకుండా నా తండ్రి అమ్మా మీరు భయపడకండి, బాధపడొద్దు. తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాప పడ్డారు కాబట్టి ఇక నుండి మీరు ఏ తప్పు చేయొద్దు, నేను మీకు ఒక దారి చూపిస్తాను అని ప్రభా బిడ్డలతో మీరు ఒక్కసారి బిడ్డలతో మాట్లాడండి. మేమెంత చెప్పినా వాళ్ళు ధైర్యం తెచ్చుకోరు, వాళ్ళు ఓదార్పు పొందరు. కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంతో ఉంటారు నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించండి. మిమ్మల్ని అడిగే అర్హత కూడా లేదు ప్రభా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి. బిడ్డల వైపు చూసి వారి కన్నీరు చూసిన తండ్రి వాళ్ళ మీద జాలిపడి తప్పిపోయిన కుమారులాగా పశ్చాత్తాపంతో ఉన్న బిడ్డల వైపు ఒక్కసారి చూసిన తండ్రి మరి బిడ్డలకి ఒక దారి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వాళ్ళకి ప్రభా మరి బిడ్డలు చూసుకునే ఆ అర్హత వాళ్ళకు వచ్చేదాకా నా తండ్రి, బిడ్డలు భరించే ఓర్పు సహనం నా తండ్రి బిడ్డలకు కలిగేదాకా నా ప్రభా, బిడ్డలకు నా తండ్రి ఇంకా అలవాటు అయ్యేదాకా ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయండి ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నాకు గర్భఫలాన్ని ఇస్తాడు. నేనేదో గొప్పదాన్నో, నేనేదో భక్తి గలదాన్నో కాదు, అయినా సరే జాలిగల తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఖచ్చితంగా మాకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు అని ప్రభా ఆశగా విశ్వాసం నమ్మకంతో మీ వైపే చూసేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. మనుషుల వైపు వాళ్ళు చూడనివ్వద్దు, మనుషుల వేసే ఆ నిందల వైపు వాళ్ళు చూడనివ్వద్దు, అవమానకరమైన మాటలు ఆ బిడ్డల చెవిన పడనివ్వద్దు నా తండ్రి. అమ్మా ఇంకా మీకు ఓర్పు సహనం అలవాటవ్వాలి తల్లి. బిడ్డలు భరించాలంటే మరి దానికి తగ్గ ఓపిక సహనం మీకు అలవాటవ్వాలి. అది అలవాటైన రోజున ఖచ్చితంగా మీకు గర్భాన్ని తెరుస్తాను, మీకు ఒక బహుమతి నేనిస్తానమ్మా. మరి మనుషుల వైపు చూసి మీరు బాధపడొద్దు, అధైర్యపడొద్దు అని ప్రభా మరి బిడ్డలతో మీరు మాట్లాడండి. అన్న ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేశారు, తర్వాత బిడ్డలు దయచేశారు ప్రభా. ఎంతో మంది హన్నాలు ప్రభా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నారు, ఎంతో మంది హన్నాలు కన్నీరు కారుస్తున్నారు. తండ్రి మా గర్భాన్ని తెరవండి, నాకు గర్భఫలాన్ని దయచేయండి అని ఎంతో మంది హన్నాలు ప్రభా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నారు. బిడ్డల వైపు చూసి బిడ్డల మీద కనికరపడి ఒకవేళ వారు కానీ వారి కుటుంబంలో కానీ ఎవరైనా తెలియక ఏదైనా మీకు విరోధంగా తప్పు చేసుంటే, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే, ప్రవర్తించుంటే దయచేసి ప్రభా బిడ్డల మీద జాలిపడి వాళ్ళ తప్పులు క్షమించిన తండ్రి మరి బిడ్డలు గర్భాన్ని ప్రభా బిడ్డలకు దయచేయమని ఒక శుభవార్త నా ప్రభా బిడ్డలు మాతో షేర్ చేసుకునేలా మీ కృప అనుగ్రహించమని, అద్భుతాలు ప్రభా అద్భుత కార్యాన్ని మీరే జరిగించమని అడుగుచున్నాం. మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా. మనుషుల వైపు చూస్తే మనుషులు ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, చులకన చేసి మాట్లాడుతారు. కానీ మీ వైపు చూస్తేనే నా తండ్రి మీరు మమ్మల్ని ఓదారుస్తారు, మాకు ధైర్యాన్ని ఇస్తారు, గర్భాన్ని తీరుస్తారు ప్రభా. మీరుంటే చాలు తండ్రి. మనుషుల వైపు చూసే మనసు బిడ్డలకు రానివ్వద్దు ప్రభా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే ప్రభా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, మరి 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎవరెవరైతే మరి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ సొంత తెలివి జ్ఞానంతో కాదు తండ్రి, మీ మీదే ఆధారపడాలి. మీరే బిడ్డల పక్కన కూర్చొని నా ప్రభా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్స్ లో ఎలా రాయాలి అనే మాటల ప్రభా బిడ్డలకు మీరు చెప్తేనే వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నా పక్కన కూర్చొని నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకైతే అంత తెలివి లేదు, నాకైతే అంత జ్ఞానం లేదు, కానీ తండ్రి నాకు నేర్పించాడు ఎలా గుర్తుపెట్టుకోవాలో అని ప్రభా బిడ్డలు ఇంకా సంతోషంగా ధైర్యంగా నా తండ్రి ముందుకు వెళ్లేలా మీ కృపను గ్రహించండి. మరి ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. ఎటువంటి గొడవలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా నా తండ్రి బిడ్డలకి ఎల్లవేళలా మీ కాపుదల, మీ రక్షణ కంచె నా తండ్రి ఆ హాస్టల్స్ చుట్టూ కూడా మీరే ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మరి ఆ బిడ్డల తల్లిదండ్రులు కూడా నా తండ్రి భయపడకుండా, అధైర్యపడకుండా
వారితో ఒక్క మాట మీరు మాట్లాడండి. అమ్మా, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, నేనున్నాను కదా. గాఢాంధకారంలో మీ బిడ్డలున్నా సరే వారికి తోడుగా మీరు ఉండలేరు, కానీ నేనుంటాను కదా. ఆ శక్తి నాకు లేదా తల్లి? నా మీద మీకు విశ్వాసం, నమ్మకం లేదా అని ప్రభా వాళ్ళతో ఒక్క మాట మీరు మాట్లాడి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. నేను చెప్తే వాళ్ళు ధైర్యం తెచ్చుకోరు, నేను చెప్తే వాళ్ళు ఓదార్పు పొందుకోరు, కానీ ప్రభా మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళకు ధైర్యవంతులు అవుతారు నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో బిడ్డలకి ప్రభా ఒక మంచి శుభవార్త, ఒక గుడ్ న్యూస్ నా తండ్రి బిడ్డలు మాతో షేర్ చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరు చేసిన ప్రతి మేలు నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలనే బిడ్డలకి మా అందరికీ దయచేయండి ప్రభా. మీరు చేసిన ఏ మేలో కూడా మేము మర్చిపోనివ్వద్దు తండ్రి. అంతకన్నా మాకు మరణం అయితేనే ఇంకా మేలు కదయ్యా. మీరు చేసిన మేలు మర్చిపోతే ఇక మా జీవితం ఎందుకు తండ్రి? మీ కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరికి హృదయాలు మార్చండి, నూతన హృదయాలు ఇవ్వండి ప్రభా. మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలి నా తండ్రే. గనక ఆ సమయంలో నా తండ్రి నాకు సహాయం పంపించకపోతే నేను ఎంతో బాధపడేదాన్ని. ఈ స్థితిలో ఇంత సంతోషంగా నేను ఉండేదాన్ని కాదు కదా అని ప్రభా ప్రతి ఒక్కరు సంతోషంగా మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతిరోజు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పేలా మా హృదయాలు నూతన పరిచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య వైపు కాదు తండ్రి, ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెట్టాను, ఏ విషయంలో నా తండ్రి నా వల్ల నా తండ్రి హృదయం నొచ్చుకుంది, నేనే ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకే నాకు ఈ సమస్య, నా తండ్రి నా వల్ల బాధపడి ఉంటాడు, నా తండ్రి నేను బాధ పెట్టాను అని ప్రభా బిడ్డలు గ్రహించి నా తండ్రి వారి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు పరిగెత్తుకుంటే వచ్చిన ప్రభా ఆ తప్పు ఒప్పుకునే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించి వాళ్ళు తెలుసుకునే ఆ మనోనేత్రాలు ప్రభా మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరో వచ్చి నా సమస్యను పరిష్కరిస్తే చాలు, ఎవరో వచ్చి నాకు సహాయం చేయాలి, ఎవరో వచ్చి నాకు తోడుగా ఉంటే చాలు అని ప్రభా మనుషుల వైపు వాళ్ళు చూడనివ్వద్దు నా తండ్రి. వాళ్ళంతటా వాళ్లే వారు చేసిన తప్పు గ్రహించుకొని ప్రభా మరి పశ్చాత్తాపడి రియలైజ్ అయినా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి మీ పాదాల దగ్గర కన్నీటితో క్షమాపణ అడిగే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి. కఠినమైన హృదయాలను కరిగింప చేయండి ప్రభా. సున్నితమైన మనసు నా తండ్రి, సాత్వికమైన మనసు, దీర్ఘశాంతముతో ప్రతి ఒక్కరిని నింపండి. మాలో ఉన్న అపనమ్మకం, అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభా. పూర్తి విశ్వాసం, నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో మీరే నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఈ గడిచిన దినాన ఎవరినైనా బాధ పెట్టుంటే, ఎవరైనా నా తండ్రి మరి బాధపడుంటే దయచేసి క్షమించండి. వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రభా మాకివ్వండి నా తండ్రి. మరి గర్వం, అహంకారం మాలో నుంచి తీసివేయండి ప్రభా. తగ్గింపు జీవితం మీరు మాకు నేర్పించండి. తగ్గింపు హృదయాన్ని ఇవ్వండి. తగ్గింపు ప్రవర్తన మీరు మాకు ఇవ్వండి. మేము ఏ పొజిషన్ లో ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, ఎంత మంచి పోస్టులో ఉన్నా సరే అదంతా నా వల్ల కాదు, అదంతా నా సొంత జ్ఞానమో నా తెలివో కానే కాదు. నేను ఈ పరిస్థితిలో ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా తండ్రి నా మీద జాలిపడి నా మీద దయ చూపించి నాకు ఈ పరిస్థితి, ఈ స్థితి, ఈ పొజిషన్ నాకు ఇచ్చాడే కానీ నా సొంత తెలివితేటలతో నేను సంపాదించుకున్నది కానే కాదు. నాకన్నా ఎంతో మంది తెలివి గల వాళ్ళు, నాకన్నా ఎంతో మంది భక్తి గల వాళ్ళు ఉన్నారు. అయినా సరే తండ్రి వాళ్ళ తండ్రి పక్కన పెట్టి ఎటువంటి అర్హత లేని నా మీద జాలిపడి నాకు ఈ పోస్ట్ ఇచ్చాడు, నాకు ఈ జాబ్ వచ్చేలా చేశాడు. ఎంత కాంపిటీషన్ ఉన్నా నా తండ్రి నా మీద కనికరం చూపించాడు. ఇంత శాలరీ నాకు వస్తుందంటే అది నా గొప్పతనం కాదు, నా తండ్రి జాలి నా మీద ఉండబట్టి అని ప్రభా ప్రతి ఒక్కరు ప్రతి రోజు మీరు చేసిన మేలు గ్రహించుకొని, గుర్తు చేసుకొని, జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు నా ప్రభా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలనే ప్రతి ఒక్కరిలో మీరు నింపమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారో ప్రభా, ఆశ కలిగించింది మీరే నా తండ్రి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. మరి బిడ్డలకున్న ఆశని బట్టి నా ప్రభా బిడ్డలు మీరే తట్టిలే
లేపి మీ ప్రార్థనలో కూర్చోబెట్టండి ప్రభా. మరి వాళ్ళ వల్ల ఎవరు చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా నా తండ్రి మీతో మాత్రమే రహస్యంగా మాట్లాడే అవకాశాన్ని బిడ్డలకు ఇవ్వండి. వారు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపపడే అవకాశాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రమే అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీరు ఏదైతే బిడ్డలకి ఇవ్వాలని సిద్ధపరిచి ఉంచారు నా తండ్రి అది మాత్రమే బిడ్డలు వారి నోటితో అడిగేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. ఏది అవసరమో ఏది ఇంపార్టెంటో దాని గురించి మాత్రమే ప్రార్థన చేసే ఆ హృదయాన్ని బిడ్డలకి మీరే దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబంలో నిజమైన క్రిస్మస్ నిజంగా ఆనందం సంతోషంతో జరుపుకునేలా బిడ్డలకు కుటుంబాలు మార్చండి నా తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభ సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. అనారోగ్యంతో బాధపడే వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రభ మీరు దర్శించండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, ఐసీయూలో, కోమాలో ఉన్న వాళ్ళు, అలాగే గృహాల్లో ఉన్న వాళ్ళను కూడా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నా తండ్రి మీ కృప మీ జాలి బిడ్డల మీద చూపించి నా ప్రభ బిడ్డలు చేసిన తప్పులు నా తండ్రి దయచేసి జాలితో దయతో ప్రేమతో క్షమించిన ప్రభ బిడ్డల మీద మీ హస్తం ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. వాతావరణం తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి ప్రభా. మరి ఆరోగ్యం బాగానే వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రభా మీరే ధైర్యాన్ని ఇవ్వండి. మీ ఎడల విశ్వాసం నమ్మకాన్ని ప్రభా బిడ్డలకి ఇంకా బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు స్వస్థపరుస్తాడు, నా ఇంట్లో వాళ్ళని స్వస్థపరుస్తాడు. మేమేదో గొప్ప వాళ్ళమని కాదు, అయినా సరే జాలి గల తండ్రి మా మీద జాలి పడతాడు. ఖచ్చితంగా నా బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అని ధైర్యంగా మీ వైపు చూసేలా మీ కృప అనుగ్రహించండి. మరి నార్మల్ రిపోర్ట్సే నా తండ్రి బిడ్డలకు వచ్చేలా మీ అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించమని అడుగుచున్నాం ప్రభా. పడకల మెతుకొచ్చి ఎడుగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని ప్రభా అడుగుచున్న తండ్రి. గాఢ నిద్ర మాకు దయచేసి ప్రశాంతంగా పడుకునేలా, ఎటువంటి టెన్షన్స్ ఎటువంటి ఆలోచనలు బిడ్డలకు రానివ్వకుండా ప్రశాంతంగా పడుకునేలా సుఖమైన నిద్ర బిడ్డలందరికీ దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.